అలా కిటికీ దగ్గర బయటకు చూస్తూ గతంలోకి జారిపోయిన రేవతికి చుట్టూ చిరుచీకట్లు కమ్మడం కానీ బయట వర్షం ఆగిపోవడం కానీ తెలియలేదు. గదిలో లైటు వేసి రేవతి వెనక్గా వచ్చి భుజం మీద చేయి వేశాడు రవిచంద్ర. వెనక్కి తిరిగి తలెత్తకుండానే అతని గుండెల మీద తలవాల్చింది రేవతి. ఒక చేత్తో దగ్గరకు తీసుకుంటూనే రెండో చేత్తో కిటికీ తలుపు వేసేసి ఆ చేత్తోనే రేవతి బుగ్గల మీదున్న కన్నీటి చారలు తుడిచాడు. ఒక్క క్షణం గట్టిగా హత్తుకుని, పద రేవతి, రఘుని చూడ్డానికి ఈ శని ఆదివారాల్లో వెళదాంలే అన్నాడు. తన భర్త అవగాహనకి మళ్ళీ కళ్ళు చెమర్చాయి రేవతికి. అసలు అనుమానం వస్తోంది తనకి. అసలు ఈ కన్నీళ్లు ఎప్పటికి అయిపోవా? అలా బావిలోంచి నీరు ఊరినట్లు ఊరుతూనే ఉంటాయా? అయ్యా మూకే అంటూ అతని చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచింది రేవతి. 3 ఏళ్ల క్రితం ఎన్నో ఊళ్ళు తిరిగాక రఘుని ఎన్ఐఎంహెచ్ ఎఫిలియేట్ ఒక గ్రూప్ హోంలో పెట్టారు. మధు తన చదువైపోయి చాలా మంచి ఉద్యోగంలో స్థిరపడి చెన్నైలో ఉంటున్నాడు. అతను ఐఐఎంలో చదువుతుండగా పరిచయమైన కేరళ అమ్మాయి రేణుని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటారు. రేణు తల్లి క్రిస్టియన్, తండ్రి హిందూ అని మధు చెప్పినప్పుడు తను నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది. బెంగళూరు ఒక రకంగా బాగానే ఉంది. తనకి బాగా తెలిసిన వారెవరూ లేరు. కానీ చిన్న ఇంట్లోకి మారారు. రవిచంద్ర నర్సింగ్ హోంకే వెళతాడు. కానీ ఇంకా బాగా బిజీగానే ఉంటున్నాడు. రఘుని ఎన్ఐఎంహెచ్లోనే ప్రోగ్రాంలో చేర్చారు. రేవతి మళ్లీ ఉద్యోగం చేసే ఓపిక లేక చుట్టూ ఉన్న కొంతమంది పిల్లలకి బయాలజీ, ఇంగ్లీషు ట్యూషను చెప్తోంది. గతంలోంచి బలవంతంగా బయటపడి స్టవ్ మీద నీళ్లు పెట్టి గబగబా టీ తయారు చేసింది. ఒక కప్పు టీ, 2 మ్యారీ బిస్కెట్లు బల్ల మీద పెట్టింది. తను కూడా ఒక కప్పు తెచ్చుకునే వేళకి రవిచంద్ర బట్టలు మార్చుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి మౌనంగా టీ పూర్తి చేశారు. ఏంటో ఈ మధ్య ఇంట్లో ఏ సంగతి వాదించుకోవడం గాని ఏ సందడి లేదు అనుకుంది రేవతి. రవిచంద్ర ఒక మెడికల్ జనరల్ పట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ రాత్రిపూట కొద్దిగానే తినడం అలవాటు చేసుకున్నారు. హైదరాబాద్ వదిలాక అనసూయ, నరసింహులు వాళ్ళ కుటుంబం కూడా దూరమైపోయారు. అనసూయ గుర్తురాగానే మళ్ళీ హైదరాబాద్ రోజులు, రఘుతో పడిన అవస్థలు జ్ఞాపకం వచ్చాయి. నిజంగా 8 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయా, తాము ఎలా జీవితాన్ని ఎదుర్కొన్నారో అసలు మాటల్లో చెప్పలేదు రేవతి. చెక్కు చెదరని ఒక ఆలంబనగా ఉండిపోయిన రవిచంద్రకేసి అభిమానంగా చూసిన రేవతికి అతని జుట్టులో నలుపు కన్నా ఎక్కువ తెల్ల వెంట్రుకలే కనిపించినా ముచ్చటగా అనిపించింది. రఘు జుట్టు వాళ్ళ నాన్నదే. ఆ రోజు అలా కొత్త నర్సింగ్ హోంలో కడుగుపెట్టిన రేవతికి 13వ నెంబరు గదిలో పడుకునున్న రఘు కనపడ్డాడు. అక్కడే ఉన్న అటెండర్ లేచి తను కూర్చున్న కుర్చీ ఆఫర్ చేశాడు. ఆ అబ్బాయి గారు ఇప్పుడే లేవరండి, సడిషన్ ఇచ్చారు అన్నారు. ఇంతలో ఒక నర్సొచ్చి, మీ అబ్బాయికి పొద్దున్నే చేశారు, బాగా తన్నుకుంటూ ఉంటే ఇంజెక్షన్ ఇవ్వడానికి 4 పట్టుకోవాల్సి వచ్చింది. అందుకోసం కొంచెం కాళ్ళు మంచానికి కట్టాల్సి వచ్చిందమ్మా, విప్పడం మర్చిపోయినట్లున్నారు అంటూనే రఘు కాళ్ళ కట్లు విప్పేసింది. కొద్దిగా కదిలాడు, కానీ పూర్తిగా లేవలేదు రఘు. కళ్ళు సగం తెరిచి తల్లిని చూసి కూడా తల అటు తిప్పి పడుకున్నాడు. రఘు దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకుంది రేవతి. ఐఆమ్ సో సారీ అమ్మా, సగం నిద్రమత్తులోనే అంటూ తల్లి చేయి గట్టిగా పట్టుకున్నాడు రఘు. మెల్లగా విడిపించుకుని పక్కనే ఉన్న కుర్చీ దగ్గరగా లాక్కుని కూర్చుంది రేవతి. మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. ఇంకో గంట అలాగే కూర్చుని ఇంకా చేసేదేం లేక మళ్ళీ ఇంటికి బయలుదేరింది. ఆఫీస్ దాకా వచ్చి మళ్ళీ మర్నాడు రావచ్చుగా అని అడిగింది. లేదమ్మా, వారంలో 3 రోజులు మాత్రమే అన్నారు. సరేనని కాళ్ళిడుచుకుంటూ బయటకు రాగానే నరసింహులు పరిగెత్తుకొచ్చి కారు డోరు తెరిచి పట్టుకున్నాడు. నిస్సత్తువుగా ఉన్న రేవతి మొహం నోరు విప్పకుండానే లోపల ఏం జరిగిందో చెప్పేసింది. రేవతి లోపలికొచ్చేసరికి టెలిఫోన్ మోగుతోంది. ఫోన్ తీగానే, హలో రేవతి, ఎంతో పరిచయమైన తనకెంతో ఇష్టమైన గొంతు. కృష్ణ, ఎక్కడి నుండి? తత్తరగా అడిగింది రేవతి. వెల్, నువ్వు సరేనంటే ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను. అదేంటి ఇలా చెప్పకుండా? అయినా ఇక్కడ దిక్కుండా ఎక్కడ దిగావు? వెంటనే వచ్చే భోజనానుకుంటావుగా అంటూ ప్రశ్నల పరంపర కురిపించింది రేవతి. ఆగాగు, 1 క్వశ్చన్ ఎట్ ఏ టైం అని నవ్వాడు కృష్ణమోహన్. రేవతిని ఎప్పుడూ ఏడిపించేవాడు. చాలా ప్రశ్నలు వేస్తుంది, సమాధానం కోసం ఆగకుండా అని. అదే గుర్తుకొచ్చి పెదవుల మీదకి చిన్న నవ్వొచ్చింది. సరే తల్లి, డైరెక్షన్స్ చెప్పు అన్నాడు కృష్ణ. వెంటనే డైరెక్షన్స్ ఇచ్చి గబగబా వంటింట్లోకి వెళ్ళి ముందుగా చిక్కటి కాఫీ కోసం ఫిల్టర్ వేసింది. కృష్ణకి తన కాఫీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతున్నా కాఫీ ఇస్తానంటే ఊగిసలాడేవాడు.
అలాగే ఏడిపిస్తూ రేవతి చేతి కాఫీ ఎంత రుచిరా అని శ్రీరామ నీ నామమేమి రుచిరా స్టైల్లో పాడేవాడు. పొద్దున్న తమ కోసం చేసిన వంట ఎలాగూ ఉంది, అది కాక కొంచెం టమాటో పచ్చడి చేస్తే సరి, తనకెంతో ఇష్టం. రేవతి ఇలా చకచకా పనిచేస్తుండగానే బెల్ మోగింది. గబుక్కున చేతులు తుడుచుకుని దాదాపు పరిగెట్టింది గుమ్మం వరకు. తలుపు తీస్తూనే ఒక్కడుగు వెనక్కి వేసింది. ఎంత పెద్దవాడైపోయాడు కృష్ణ! ఎన్నాళ్ళయింది కృష్ణ అంటుండగానే గొంతు పూడుకుపోయింది. అలాగే ఒక్క నిమిషం రేవతి మొహం కేసి ఆప్యాయంగా చూసిన కృష్ణ, ఏమ్మా లోపలికి రావచ్చునా అన్నాడు. తన పొరపాటుకి నవ్వుతూ గుమ్మంలోంచి పక్కకు తప్పుకుని వెల్కమ్ హోమ్ అంది. వేసుకున్న బూట్లు విప్పి గుమ్మం బయటే ఒక పక్కగా పెట్టి సాక్స్ ఉంచుకున్నాడు. లోపలికొస్తూ వహ్, నా కాఫీ వాసన జోరుగా వస్తోంది అన్నాడు. నువ్వసలు మారవు కృష్ణ అంది రేవతి. ఏం, ఎందుకు మారాలట, శుభ్రంగానే ఉన్నానుగా అన్నాడు. నవ్వి పక్కకు తప్పుకుంది రేవతి. తను ముందుగా ఇంట్లోకి నడుస్తున్న రేవతిని ఒక్క క్షణం నిదానంగా చూశాడు కృష్ణ. అదే హుందాతనం తనలో. మొహం మాత్రం కాస్త వడలినట్లుంది. రేవతి కూడా దాదాపు అలాగే అనుకుంది అతని గురించి. కాని అతనిలో ఏదో తెలియని వేదన అనిపిస్తోందెందుకు? చూసిన కొద్ది క్షణాల్లోనే సమయం చూసుకుని అడిగేయాలి. తమిద్దరి మధ్య సంకోచాలేం లేవుగా అనుకుంది రేవతి. ఇద్దరూ లోపలికొచ్చాక రేవతి వెనకే వంటింట్లోకొచ్చేశాడు. పొందిగ్గా అమర్చిన వస్తువులు, అక్కడక్కడ తాజాగా పెట్టిన రోజెస్, ఎంతో ఆహ్లాదంగా ఉందా వాతావరణం. ఇద్దరూ చెరో కప్పు కాఫీ తెచ్చుకుని డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. నీ సితార్ ఏం పలుకుతోంది ఈ మధ్య? ఒక మూలగా పెట్టిన సితార్ని చూపిస్తూ అడిగాడు కృష్ణ. ఈ మధ్య కుదరడం లేదు వాయించడానికి. ఒక ఆయన ఇంటికొచ్చి నేర్పేవారు. ఇప్పుడు ఆయన భార్య కూతురి డెలివరీకి అమెరికా వెళ్లారట. సో కొన్నాళ్లు వాయిదా పడింది. అయినా ముందు నీ సంగతి చెప్పు. మీ ఆవిడ అమ్మాయి ఎలా ఉన్నారు? రేవతి అడిగింది. మా వైఫ్ ఈజ్ ఓకే, కానీ పాపని పెంచుకున్నాం తెలుసుగా. దానికి హార్ట్లో ఏదో వాల్వ్ సరిగ్గా లేదట, సర్జరీ చెయ్యాలి అన్నారు. రాయవెల్లూరు మంచి ప్లేస్ కదా అని వచ్చే నెలకి డేట్ ఇచ్చారు. కొంచెం వరీడ్గానే ఉన్నాం. అది సరే కానీ నీ సంగతి చెప్పు అన్నాడు కృష్ణ. వీఆర్ ఫైన్ అనేసింది చప్పున. గుడ్. మరి ఆ కళ్ళ కింద నల్లచారలు ఎప్పటినుంచో? సీరియస్గా అన్నాడు కృష్ణమోహన్. ఏం లేదు. నువ్వు నన్ను చూసి చాలా ఏళ్ళయిందిగా, వయసు రావడం లేదు. అయినా కాఫీ బాగుందో లేదో చెప్పలేదేం? మాట మార్చేసింది రేవతి. నాతో అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఇది కొత్త అలవాటా? సూటిగా రేవతి కళ్ళలోకి చూస్తూ అడిగిన కృష్ణమోహన్ ప్రశ్నకి తలదించుకుంది రేవతి. తనకి నిజంగా కృష్ణ దగ్గర ఎప్పుడూ ఎలాంటి సంకోచమూ లేదు. ఎవరితోనైనా సూటిగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం తనకి పెద్ద ప్లస్ పాయింట్. కానీ ఇవాళ ఎందుకో తను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అని ఖచ్చితంగా చెప్పలేకపోయింది. రఘు గురించి చాలా ఆందోళనగా ఉంది కృష్ణ, తలదించుకుని అంది రేవతి. నాకు రమేష్ ద్వారా నీ సంగతులు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి రేవతి. ఇన్నాళ్ళైనా నువ్వు నాతో ఒక్క మాటైనా అనలేదంటే నేను అర్థం చేసుకోగలను నువ్వెంత మదన పడుతున్నావో. ఏ కాస్త తెరిపున్నా నాకు ఈ పాటికి ఫోన్ చేసేదానివి. అయినా ఏమంతా మునిగిపోయిందని? 3-4 రోజులే అయిందిగా. అసలేం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను అంతే అన్నాడు. అతని గొంతులోని ఆప్యాయతకి రేవతి కళ్ళు నిండుకున్నాయి. కొనగోటితో కన్నీళ్లు చెరిపేస్తూ, నాకు నేను ఎలా ఉన్నానో తెలియడం లేదు కృష్ణ. నిజంగా చాలా అయోమయంగా ఉంది. క్రిత వారం దాకా ఏ చీకు చింత లేకుండా ఉన్నాం. సడన్ గా కాళ్ళ కింద ఇసుక కదిలిపోయినట్లుంది. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. అని కూడా అనలేదు. అతనెప్పుడూ అంతే. ఎంతసేపు ఎదుటివాళ్లు మాట్లాడుతున్నా అంత మౌనంగా ఎలా ఉండగలడో తనకెప్పుడూ అర్థమయ్యేది కాదు. పైగా అప్పుడప్పుడు చిరాకు కూడా వేసేది. బెల్లం కొట్టిన రాయిలా అలా ఋషిలా కూర్చోకపోతే ఏమన్నా అనకూడదు అని దెబ్బలాడేది తను కొంచెం చనువు ఏర్పడ్డాక. కానీ కాలక్రమేణా రవిచంద్ర కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉండడం వలన తనని మౌనం బాధించదు. చెప్పు, నా వల్ల ఏ హెల్ప్ కావాలి? కృష్ణ ప్రశ్నకి ఒక్కసారి ప్రస్తుతంలోకి వచ్చింది రేవతి. యూ జస్ట్ బీ దేర్ అంతే అంది. అదెప్పుడు ఉంటుంది రేవతి అన్నాడు తను. సరే కాని మంచి మ్యాట్నీ ఉందా ఊళ్ళో? సడన్ గా మాట మార్చాడు కృష్ణ. పొక్కుమని నవ్వింది రేవతి. నువ్వు నీ సినిమా పిచ్చిను, నాకసలు ఐడియా లేదు. మేము ఎక్కువ సినిమాలు చూడం. ఎప్పుడైనా రవి త్వరగా ఇంటికొస్తే, ఇంకే కమిట్మెంటు లేకపోతే ఓ DVD తెచ్చుకుని చూస్తాం. పిల్లలు గొడవ చేస్తే ఏ 2-3 నెలలకో ఒకటి చూస్తాం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారుగా, అందుకని ఫ్రెండ్స్ తోటే వెళ్ళిపోతారు. అయినా వాళ్ళవి మనవి టేస్టులు కలవుగా అంటున్న రేవతికి కృష్ణకి కూడా చిన్నప్పుడు రేవతికి ఇష్టం లేకపోయినా సైన్స్ ఫిక్షన్కి తను రమేష్ కూడా పోవడం జ్ఞాపకం వచ్చింది.
అవును, కాని భోజనం ఎన్నింటికి చేస్తావు అడిగింది రేవతి. అబ్బే, ఇవాళ అంతసేపు ఉండలేను, కొంచెం పనులున్నాయి. ఇంకో కప్పు కాఫీ తాగుతాను నువ్విస్తే అన్నాడు కృష్ణ. అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా? సాయంత్రం దాకా ఉండవు? రవి మధు వచ్చేస్తారు. అబ్బే, ఇవాళ చాలా పనులున్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ వన్స్. మళ్ళీ వస్తానుగా అంటూ లేచాడు కృష్ణ. అయ్యో ఉండు, కాఫీ అడిగావుగా, ఒక నిమిషంలో తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో కప్పు కాఫీ కలిపి తెచ్చింది. అది తాగేసి మళ్ళీ వస్తాను రేవతి అని ఒక క్షణం తన చెయ్యి పట్టుకుని నొక్కి వదిలేశాడు. నవ్వడం మర్చిపోకు, నీకోసం నేను రమేష్ కూడా ఉన్నామని మర్చిపోకు అనేసి అన్నట్లు డాక్టర్ గారిని అడిగానని చెప్పు అంటూనే బూట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక పావు గంట దాకా రేవతి ప్రస్తుతంలోకి రాలేకపోయింది. కృష్ణ నిజంగా వచ్చి వెళ్ళాడా? 2-3 రోజులుగా తన మనసు పడుతోన్న ఆవేదన తాపానికి ఒక చిన్న మలయ సమీరం సోకినట్లయింది. మళ్ళీ ఎప్పుడొస్తాడో అనుకుంటూ వంటింట్లోకి వచ్చింది రేవతి. ముందుగా తన సూపర్వైజర్కి కొన్నాళ్ళు లీవ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. మెల్లగా చేయవలసిన పనుల లిస్టు రాయడం మొదలుపెట్టింది. సాయంత్రం 7 గంటలు దాటినా రవిచంద్ర ఇంటికి రాలేదు. మధు కూడా ఇంట్లో లేడు. రేవతికి ఏం చెయ్యాలో తోచడం లేదు. హెడ్ నర్సు ఫోన్ చేసింది, కావాలంటే 1 నెల సెలవు తీసుకోమని. కానీ ఒక్కసారొచ్చి కొంచెం పేపర్ వర్క్ పూర్తి చేయమని. అసలు రేవతి పిఆర్ఎన్గా మార్చుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తారు. ఎటొచ్చి జీతం తక్కువ ఉంటుందని ఆవిడే సూచించింది. అంటే దాదాపు సబ్స్టిట్యూట్ లాగా ఎవరైనా సెలవులో వెళితే పిలుస్తారు. అమ్మయ్యా అనుకుంది రేవతి. తనకిప్పుడు డబ్బు ప్రధానం కాదు. మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకుంది. ఈ సూచన హెడ్ నర్స్ నుంచే వచ్చింది కాబట్టి తనకింకేం ప్రాబ్లం ఉండదు. రవొచ్చాక అడగాలి అనుకుంది. రఘు భవిష్యత్తు ఏమవుతుందో? ఈసారి వాడితో తను కూడా జైపూర్ వెళ్లాలని నిశ్చయించుకున్నాక మనసు కాస్త స్థిమితపడింది. ఇలా ఆలోచనలతోనే వంట పూర్తి చేసి స్నానం చేసి శుభ్రమైన తెల్లటి చిన్న చిన్న పువ్వులున్న ఫుల్ వాయిల్ చీర కట్టుకుంది. కొంచెం పాతదైనా. ఆ చీరంటే రేవతికి ఎంతో ఇష్టం. రవిచంద్రకు కూడా తను లేత రంగులు కట్టుకుంటే చాలా ఇష్టం. తనకేంటో పొట్టు చీరలు కూడా తెల్లవి రకరకాల రంగుల బోర్డర్లున్నవే ఉన్నాయి. యు ఆర్ ఏ వైట్ క్వీన్, మై డియర్ నైట్ క్వీన్ అని రవిచంద్ర పెళ్ళైన కొత్తల్లో అస్తమాన్ అనేవాడు. ఈ మధ్య తామిద్దరూ కూడా తీరుబడిగా మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది? తనకెప్పుడూ పిల్లల ధోరణే, వాళ్ళ పరీక్షలు, వాళ్ళ యాక్టివిటీస్. ఇంకసలు దేనికి వ్యవధి లేదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక పార్ట్ టైమేనా ఉద్యోగంలో బిజీ. ఛ! మరీ యాంత్రికమైపోతుంది జీవితం. రఘు సంగతి తేలగానే తామిద్దరం ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళి రావాలి అనుకుంది రేవతి. 8:30 దాటింది. అలసటగా డైనింగ్ టేబుల్ మీద తలవాల్చిన రేవతికి గేటు చప్పుడు, వెంటనే కారు గ్యారేజ్ చప్పుడు వినిపించాయి. గబుక్కుని లేచి భర్తకి ఎదురెళ్ళింది రేవతి. ఎంతో అలసిపోయి ఉన్నాడతను. సారీ రేవతి, అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ వచ్చింది. ఫోన్ చేయడం కూడా కుదరలేదు. ఎలా ఉన్నావు? రఘుని చూసావా? వరుసగా ప్రశ్నలు అడిగాడు రవిచంద్ర. ఎప్పుడు చాలా లేటుగా వచ్చినా ఏదోటి కల్పించుకుని మాట్లాడడం అతనికి అలవాటు. అతని మొహం చూస్తే జాలేసింది రేవతికి. పర్వాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. భోంచేద్దాం రండి అంది సౌమ్యంగా. 10 నిమిషాల్లో మొహం కడుక్కుని నైట్ పైజామా వేసుకుని వచ్చాడతను. అన్నం వడ్డిస్తూ, మీకు మా ఫ్రెండ్ కృష్ణమోహన్ గుర్తున్నాడా? ఇవాళ మధ్యాహ్నం వచ్చాడిక్కడికి అంది. అరే అతనా? భోజనాన్ని కొండమనలేకపోయావా? పాపం ఎంతో దూరం నుంచి వచ్చాడుగా అన్నాడు రవి. చెప్పాను, ఆఫీసు పనులేవో ఉన్నాయని 1 గంట కూర్చుని వెళ్ళిపోయాడు. తరచూ వస్తుంటాడట. ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానన్నాడు అంది రేవతి. ఓ షూర్, కాస్త ముందుగా తెలిస్తే నేనింటికి త్వరగా వచ్చేస్తాను అన్నాడు రవిచంద్ర. నేను అదే చెప్పాను అని ఆ సంభాషణ అక్కడతో ముగించింది రేవతి. ఆ రాత్రి ఇద్దరూ చాలా అలసిపోయి త్వరగానే నిద్రపోయారు. మధ్యరాత్రి మెలకు వచ్చిన రవిచంద్రకి పక్కకు తిరిగి చూస్తే రేవతి దిండు తడిగా తగిలింది నిద్దట్లోనే. నిశ్శబ్దంగా ఏడుస్తోంది రేవతి. మీద చెయ్యి వేసి అనునయంగా దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు రవిచంద్ర. అలా ఎన్నెన్నో రాత్రులకు అదే నాంది. మెలకువగా ఉన్నప్పుడంతా ఎంత వేదనైనా మనసులోనే దాచుకుని బయటకు గంభీరంగా కనిపించే రేవతి మనసులో మెల్లమెల్లగా కృశించిపోవడం మొదలైంది. కాలక్రమేణా ఒక రకమైన నిర్లిప్తత, నిర్వేదం తనని ఆవరించడం మొదలుపెట్టాయి. అలాగే ఇంకొన్ని రోజులు రఘు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో ఉండగా ఒక తెల్లవారుజామున మెలకు వచ్చిన రవిచంద్రకి చేయి చేస్తే పక్కన రేవతి లేదు. కిందకొచ్చిన రవిచంద్రకి రేవతికి ఎంతో ఇష్టమైన లైబ్రరీ రూంలో లైటు కనపడింది. నిశ్శబ్దంగా దగ్గరగా వెళ్లిన రవిచంద్రకి టేబుల్ మీద తలవాల్చి నిద్రపోతున్న రేవతి కనపడింది. ఎంతసేపటి నుంచి రాస్తోందో మరి.
నీటుగా బొత్తు పెట్టి 10 కాగితాల దాకా ఉన్నాయి. దగ్గరగా వెళ్ళిన రవికి సగం రాస్తున్న కాగితం మీద తలవాల్చి రేవతి బుగ్గల మీద ఎండుతున్న కన్నీటి చారలు కనిపించాయి. మెల్లగా కాగితం తప్పించి బొత్తు పెట్టిన కాగితాలు దగ్గరగా పెట్టాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో అమ్మ మనసు, రచన ఒక అమ్మ అనే శీర్షిక కనపడింది. భగవంతుడు దయామయుడు. ఒక సమస్య ఇచ్చినా దానిని ఎదుర్కోగల శక్తితో పాటు రచన ద్వారా తన మనసుని వ్యక్తీకరించి కొంచెమైనా తేలికపడే అవకాశం ఇచ్చాడు రేవతికి. అది మొదలు. పెళ్ళైన ఈ నేలకి రేవతి ఒక ప్రముఖ రచయిత్రిగా సమాజంలో పేరు తెచ్చుకోవడానికి నాంది. తన మనసు ఎంత కుంగిపోతుందో అంతకు మించిన ప్రతిభతో రచనలు చేయడం మొదలైంది. ప్రతి కవితలోనూ ప్రతి వ్యాసంలో కూడా అంతర్గతమైన అమ్మ మనసు ప్రతిబింబిస్తూనే ఉంది అప్పటినుంచి. నిశ్శబ్దంగా రేవతికి పాల్చట్టి దుప్పటి కప్పి లైటు తీసేసి తను కాసేపు అక్కడే సోఫాలో కూర్చుని ఆ మసక వెలుగులో తను ఎంతగానో ప్రేమించి తనను ఎంతగానో ఆరాధించే రేవతిని చూస్తూ ఉండిపోయాడు రవిచంద్ర. తమ అన్యోన్యతని విధి సహించలేకపోయిందా? ఇంత ఆవేదనని సడన్ గా తమ జీవితంలో ప్రవేశపెట్టింది. ఎప్పుడూ ఎవరి ముందర, చివరికి రేవతి దగ్గర కూడా వ్యక్తపరచని ఒక ఊహ అతని మనసులో మెదిలింది. పూర్వాపరాలు తెలియని రేవతి రఘు పరిస్థితి ఎలా ఉందో ఊహించలేకపోతుంది. కానీ తనకి తెలిసిన మెడికల్ నాలెడ్జి ప్రకారం ఎదురవుతోన్న క్లిష్ట సమస్యని అర్థం చేసుకోలేనంత వెర్రివాడు కాదు తను. తన స్వంత కొడుకే అయినా వాడి బిహేవియర్ని తోసిపారేసేంత అమాయకుడు కాడు తను. ఆఫ్టర్ ఆల్ తను సునిశ్చితమైన ట్రైనింగ్ పొందిన డాక్టర్. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని తండ్రిలా కాకుండా డాక్టర్గా చూడక తప్పడం లేదు. అలా ఆలోచిస్తూ తను కూడా ఓ 10 నిమిషాలు అలాగే రిలాక్స్ అయ్యాడు రవిచంద్ర. మగతగా మూసుకున్న కళ్ళ వెనక జ్ఞాపకాల తెరలు రెపరెపలాడాయి. రఘుని కడుపుతో ఉన్నప్పుడు తను రేవతి ఎంత సంతోషంగా ఉన్నారు. హాస్పిటల్ నుండి ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చేద్దామా అనిపించేది. రాత్రి ఎంత ఆలస్యమైనా తప్పకుండా చేతులు పట్టుకుని 1 మైలైనా వాకింగ్కి వెళ్లేవారు. రఘు పుట్టిన టైంకి తను ఆపరేటింగ్ రూమ్లో ఒక పెద్ద కేసులో ఉండిపోయాడు. ఒక నర్స్తో కబురు పంపాడు అబ్స్ట్రక్ట్రియన్. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ రవి, యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బాయ్ అని. అందరూ చాలా సంతోషించారు. సడన్ గా టైం చూసుకున్నాడు రవి. 7 గంటలు కావస్తోంది. తను 8:30 కల్లా కొత్త నర్సింగ్ హోమ్కి వెళ్ళాలి. ఒక 12 ఏళ్ల కుర్రాడికి గ్లయోబ్లాస్టోమా అని నిర్ధారణ అయింది. కానీ సర్జరీ బదులు రేడియేషన్ ఎక్కువ లాభిస్తుందని తను, మిగతా డాక్టర్లు నిశ్చయించారు. కానీ డెఫినిటివ్ డయాగ్నోసిస్ కోసం ఇంకొంత టిష్యూ కావాలట. తను ఒప్పుకున్నాడు. బయాప్సీయే కాబట్టి ఎక్కువసేపు పట్టదు కూడా. కానీ ఆ తర్వాత ఆ తల్లిదండ్రుల్ని ఎదుర్కోవడం మరీ కష్టమైన పని. మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్లి కాఫీ పెట్టాడు. ఆ వాసనకి రేవతికి మెలకు వచ్చింది. బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంది. వెనకగా వచ్చిన రవిచంద్ర గుడ్ మార్నింగ్ రచయిత్రి గారు అంటూ కాఫీ కప్పు పట్టుకొచ్చాడు. గబగబా మొహం కడుక్కుని రవిచంద్రకి ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు. మనసు ప్రశాంతంగా అనిపించింది ఇద్దరికీను. రవిచంద్ర పనికి వెళ్ళిపోయాడు. రాత్రి నుండి అతను ఒక్కసారి కూడా కొడుకు గురించి అడగలేదు. ఎందుకనో తను కూడా లేచి స్నానం పూజ ముగించుకుంది రేవతి. మధు సాయంత్రం దాకా రాడు. రఘుని ఇవాళ విజిట్ చేయడానికి వీల్లేదు. ఇవాళ ఇంట్లో పనులు సరిగా సర్దుకొని చెయ్యాలి. కూరలవి ఏమున్నాయో. అదిగాక తమ ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ దగ్గరకొస్తోంది కూడా అన్నట్లు పూర్తిగా మరిచిపోయింది. ఇంకో 10 రోజుల్లో రవిచంద్ర పుట్టినరోజు. 48 ఏళ్లు నిండుతాయి. అప్పుడైనా అనిపిస్తోంది తన కళ్ళకి తను కలిసిన 25 ఏళ్ల రవిచంద్ర చిరునవ్వు, నొక్కుల జుట్టు కనిపిస్తాయి. ఆ నవ్వు అలాగే ఉంది. కాస్తంత వెండి తీగలు జుట్టులో మెరుస్తున్నాయి. పక్కన పడుకున్నప్పుడు అతను జనరల్స్ చదువుకుంటుంటే అతని తల ఒళ్ళోకి తీసుకుని ఒక్కొక్క తెల్ల వెంట్రుక శ్రద్ధగా పీక్తుంటే ఏయ్ నాకు గుండు చేసేస్తున్నావు అని చేయి పట్టుకునేవాడు. అది తలుచుకుని రేవతి పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఈసారి రవిచంద్ర పుట్టినరోజుకి వీలుంటే ఇద్దరూ కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. రఘుకి కాలేజీ తెరిచేస్తారేమో చూద్దాం. రఘు మాట గుర్తుకు రాగానే రేవతి మొహం లీనమైంది. ఇవాళ రఘు రూమ్ సర్దాలి అనుకుంటూ గబగబా వంట ముగించింది. రఘు గదిలో కడుగు పెడుతుంటే ఎందుకో అవ్యక్తమైన భయం వేసింది. తను పిల్లలకి చాలా స్వతంత్రం ఇవ్వడమే కాక కొన్ని ప్రిన్సిపల్స్ నేర్పింది. ఎవరి డైరీలు చదవకూడదు, ఇంకొకళ్ళ మెయిల్స్ ఓపెన్ చేయకూడదు, ఎవరి ఉత్తరాలు చదవకూడదు. కానీ ఇవాల్టి పరిస్థితి వేరు. రఘు గదిలోకి వెళ్లి చూస్తే తన ప్రశ్నలు కొన్నింటికైనా సమాధానాలు దొరుకుతాయేమో.
రఘు రూంలోకి వెళ్ళి ముందుగా ప్యాంట్లు షర్టుల జేబులో వెతికింది. ఒక ప్యాంటు జేబులో ఒక నలిగిపోయిన కాగితం దొరికింది. దానిలో చెరిగిపోయిన ఇంగ్లీషు అక్షరాలున్నాయి. రఘు, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ జూలీ అన్న ఉత్తరం కనబడింది. రేవతికి తలా తోక అర్థం కాలేదు. అప్పుడప్పుడు వచ్చే యాంతోనీ చెల్లెలు జూలీ అని విన్నట్లు గుర్తు. అయినా వీడికేం సంబంధం? ఏంటి, ఎంతో తెలుసు అన్న మాటలతో ధీమాగా ఉండే తను ఎంత అమాయకురాలు! రఘు జీవితంలో ఏం జరుగుతుందో అసలు తెలియకుండా ఎలా అయిపోయింది? ఎంత గుడ్డిగా నమ్మింది తను? ఎదుగుతున్న పిల్లలు, మారుతున్న సమాజం ఏవీ తెలియకుండా తన చుట్టూ ఒక కూకున్లాగా ఏర్పరచుకున్న ఆ ఇగ్నోరెన్స్లో బతికేస్తోందా? ఆ ఉత్తరం పక్కనే పెట్టి పుస్తకాలు సర్దింది. ఇంకేం కనపడలేదు రేవతికి. కానీ 2 గంటలు గడిచేసరికి రూమ్ అద్దంలా శుభ్రపడింది. కానీ రేవతి మనసే అల్లకల్లోలమైపోయింది. ఆ గది ఫ్లోర్ లాగా. అలా నిస్సత్తువతో కూర్చుండిపోయిన రేవతి, అమ్మా, ఇంట్లోనే ఉన్నారా? తలుపులన్నీ తెరిచిపెట్టేశారేంటమ్మా? అనసూయ వెతుక్కుంటూ పైకొచ్చింది. అయ్యో, గది ఎలా ఉందేంటి? నేనొకసారి చీపురుతో చిమ్మేస్తానుండండి అంటూ వెళ్ళి చీపురు పట్టుకొచ్చి నేల తుడిచేసింది. రఘు మంచం కిందకి దూరి ఊడ్చిన అనసూయకి కాల్చిపడేసిన సిగరెట్టు ముక్క కనపడింది. రేవతి మనస్తత్వం బాగా తెలిసిన అనసూయ మాట్లాడకుండా ఆ ముక్క రేవతి కంటపడకుండా ఊడ్చిన చెత్తలో కలిపి పారేసింది. మరి రేవతి చూసిందో లేదో ఇద్దరూ ఆ విషయం మాట్లాడలేదు. ఇక మిగిలిన రోజంతా రేవతికి ఏదో అయోమయంలో గడిచిపోయింది. సాయంత్రం మధు వచ్చాడు ఫీల్డ్ ట్రిప్ నుంచి. ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ కబుర్లు చెబుతున్నవాడు తల్లి పరధ్యానం గమనించాడు. మధ్యలో ఉన్నట్టుండి, జూలీ ఎవర్రా మధు అని అడిగింది. ఒక క్షణం తడబడ్డాడు మధు. ఎవరో రఘుకి తెలిసిన అమ్మాయి అనుకుంటాను, నాకు అంతకన్నా ఇంకేం తెలీదు అన్నాడు. నేనింకేం అడగలేదే అంది రేవతి కొడుకుని జాగ్రత్తగా గమనిస్తూ. కుర్చీలోంచి లేచి మధు దగ్గరగా వచ్చి ఒక చేత్తో వాడి ముఖం పైకెత్తి, చిన్నబాబు, ప్లీజ్ హెల్ప్ అజ్. నీకు రఘు గురించి కానీ వాడి స్నేహితుల గురించి కానీ ఏం తెలిసినా నాకు చెప్పాలి. వీఆర్ లాస్ట్ టోటల్లీ. వాడి గురించి నాకు తెలిసింది చాలా కొంచెం అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్లీజ్ టెల్ మీ. నేను వాడికి కానీ నాన్నకు కానీ నువ్వు చెప్పవని చెప్పను, సరేనా అంటూ వాడిని దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకుంది. టీనేజ్లో ఉన్న మధు సాధారణంగా తల్లిని దగ్గరగా రానివ్వడు. కానీ అతనికి తల్లిలోని ఆర్తి అర్థమైనట్లు ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాడు. వాడిని ఒక అడుగు దూరంగా పెట్టి తేరిపారా కొడుకు ముఖం చూసిన రేవతికి మధు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కనపడి ఒక్కసారి గుండె జారిపోయింది. అలాగే వాణ్ణి పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయింది. వెంటనే తనని తాను సంభాళించుకుని, మధు, ప్లీజ్ టెల్ మీ ఎవ్రీథింగ్ యు నో అంది రేవతి. తల్లి గొంతులోని సీరియస్నెస్ గ్రహించి మధు మాట్లాడడం మొదలుపెట్టాడు. దాదాపు 1.5 సంవత్సరాలుగా రఘు ప్రవర్తన బయటికి వెళ్ళినప్పుడు వింతగా ఉందని, ఇంట్లో బాగానే ఉన్నాడు కదా అని తను భయపడలేదని, కానీ జైపూర్ వెళ్లే ముందు సెలవులకొచ్చాక అస్తమాను తనని పక్కకు పిలిచి, ఒరే, నీకు నా థాట్స్ వినిపిస్తున్నాయా? ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు అని అడిగేవాడు. నీ ఆలోచనలు నాకెలా వినిపిస్తాయి అని అడిగితే కోపంగా లేచి వెళ్ళిపోయేవాడు. 1-2 సార్లు నేను ఏమైందిరా నీకు అని అడిగితే చేతిలో ఉన్న పుస్తకం విసిరి కొట్టాడు. ఒకసారి పాలు తాగుతూ చేతిలో ఉన్న కప్పు విసిరి కొడితే నేను నరసింహులు కలిసి క్లీన్ చేసేశాం. ఊపిరి తీసుకోవడానికి ఆగాడు మధు. ఇంకా చెప్పు, భయం లేదు. నువ్వు చెప్పే విషయాలు విల్ సర్టెన్లీ హెల్ప్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. తల్లి బుజ్జగింపుతో మధు మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టాడు. జైపూర్ నుంచి అన్నతో బాటే ఇంకో 2 అబ్బాయిలు వచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు. నువ్వు నాన్న వచ్చేవాళ్ళకి వాళ్ళు దిగి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత మళ్ళీ కలిసారేమో నాకు తెలీదు, కానీ వాళ్ళు కూడా నాగార్జున సాగర్ వస్తారని రఘు అంటుంటే విన్నాను. మధు చెప్తున్న ఒక్కో విషయం రేవతి గుండెల్లో సమ్మెటపోట్లా తగిలింది. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇక నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అంది రేవతి. అమ్మయ్యా అనుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు మధు.